పర్సన్స్ చేసిన వాళ్ళు మాత్రమే వేదిక మీదకి రావాలి తొందరగా. జీతాలు ఇచ్చేపాటున్నది 100% ఇప్పుడు ఏర్పాటు చేస్తుంది. మీరు అడిగినటువంటి మిగతా ఇష్యూస్లో వాహన సౌకర్యం అడిగినారు. నేను దాని లెక్క కూడా వేసి ఇప్పుడే జిల్లాకు ఒక వాహనం అంటే సంవత్సరానికి సుమారుగా అంటే నెలకు ఒక్కొక్క వాహనానికి 50,000 రూపాయలు అనుకుంటే అప్రాక్సిమేట్గా సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు. కాబట్టి 100% ఈ వాహనాలని జిల్లాకు ఒక వాహనం నా యొక్క కల్చరల్ శాఖ ఫండ్స్ లేకుండా టూరిజం శాఖ కాన్సల్ చేసి మీకు ఆ వాహనాలు తెలియజరుగుతుంది, మీకు ఏ ఇబ్బంది లేకుండా. అట్లాగే ఈ వాహనాలతో పాటుగా మీకు సౌండ్ సిస్టమ్ అంటే ఒక్కొక్క వాహనంతో పాటుగా మైక్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేసేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. 100% దాన్ని కూడా అమలు చేసేటువంటి ఏర్పాటు చేస్తాం. అట్లాగే హెల్త్ కార్డ్స్ అడిగినట్టు హెల్త్ ఇన్సూరెన్స్ ఇది సంబంధిత మంత్రులతోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో మీ సమస్యను నా అంటే సంబంధిత శాఖ మంత్రిగా నా బాధ్యతగా వారి దృష్టి తీసుకెళ్ళి ఆ ప్రయత్నం కూడా చేసే కార్యక్రమం చేస్తానని మనం చేసుకుంటూ, అట్లాగే ఎక్స్గ్రేషియా ఫర్ డిసీజ్ ఎవరైతే వివిధ కారణాలతోటి యాక్సిడెంట్ తోటి మరి అకాల మరణం చేస్తే వాళ్ళకి ఎక్స్గ్రేషియా గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి ఎక్స్గ్రేషియా కూడా ఇప్పించేటువంటి ఏర్పాటు ప్రయత్నం చేస్తారని మనం చేసుకుంటూ, అట్లాగే మీరు స్టూడియో ఫ్రీ రికార్డింగ్స్ అంటే స్టూడియో రికార్డింగ్స్ అడిగారు. అందుకని ఆల్రెడీ మాకు ఇప్పుడు స్టూడియో కూడా ఉంది కదా మన దగ్గర. అక్కడ జూబ్లీస్లో మన డిపార్ట్మెంట్లో ఉంటే ఫైన్, లేకపోతే ఎక్కడో కాదు. ఎవరు ఏది రికార్డ్ చేసుకోవాలన్నా హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడ రికార్డింగ్ చేసుకుంటే వసతి ఏర్పాటు చేసేటప్పుడు ఎవరిని అడుక్కోవాలని అవసరం లేకుండా అది ఒక మా శాఖలోనే ఆ ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. వద్దా అనుమానం వస్తుంది. మీరైనా అడగని చెప్పినప్పుడు అడిగితే చెప్తాము. అడిగిన ప్రతి పాయింట్ నేను రాసుకున్నాను కాబట్టి. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు అడిగారు. నేను మొత్తం మేము లిస్ట్ తీసుకొని ఏ నియోజకవర్గాలను సంబంధిత మంత్రులతోటి సంబంధిత ఎమ్మెల్యేలతోటి నేను స్వయంగా అందరితో మాట్లాడి మీకు న్యాయం జరిగే ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తే 2 నెలల్లో. సరే పిఆర్సీ అన్నారు, దాని గురించి మాట్లాడతాం. మహిళలకు సంబంధించి మెటర్నిటీ లీవ్ ఎట్లయితే గవర్నమెంట్ ఉద్యోగులకు వస్తూ ఉందో ఆ మెటర్నిటీ లీవ్ ఇచ్చేటువంటి ఒకటి. రెండవది అట్లాగే ఈ యొక్క మెటర్నిటీ లీవ్తో పాటుగా ఇంకోటి అడిగింది మీరు 15 days సంవత్సరానికి 15 రోజులు సెలవు దినాలు అడిగారు. సో దానిపైన కూడా మా సంబంధ అధికారులతో చర్చించుకొని మరి ఎంతవరకు చేయగలిగితే దానిపైన కూడా తొందరలోనే నిర్ణయం తీసుకునే ఏర్పాటు చేస్తాం. అట్లాగే ట్రాన్స్ఫర్లకు సంబంధించి కూడా మీకు ఎక్కడెక్కడ మీరు కోరిన ప్రకారం మీరు ఉండే విధంగా ఎక్కడ మీరు మనస్ఫూర్తిగా మీరు పనిచేయాలంటే మీరు కోరిన ప్రకారం మీకు ట్రాన్స్ఫర్స్ కూడా ఇప్పించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరు ఎక్కడ కూడా ఉంటారు. అట్లాగే